बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। సరసభారతి 182వ సాహిత్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి సాహితీ మిత్రులకు, అభిమానులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం నిజానికి సంవత్సరానికి 2 రోజుల ముందు జరగాల్సింది. క్రోధినామ సంవత్సరం. అది మనకి రాముల వారికి ఇష్టం లేదేమో, ఆయన శాంత స్వరూపుడు గనక ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం అనేటటువంటిది చాలా విశేషంగా మనం చెప్పుకోవాలి. చాలా ఆనందించదగినటువంటి విషయం. దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా వారి 60 సంవత్సరాల షష్ఠి పూర్తి వివాహ మహోత్సవానికి వారు ఆహ్వానించారు. వారి అబ్బాయి కూడా నాకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పారు. కానీ ఆ రోజు నేను కారణాంతరాల వల్ల రాలేకపోయినాను అన్నమాట. ఆ రోజు రాలేకపోయినందుకు చాలా విచారించి వారికి ఫోన్ చేసి చెప్పాను, ఏదో ఒక రోజు నేను విడిగా తప్పకుండా వస్తానండి అని చెబితే ఈ ఉగాది ముందుగా రావాల్సినది అని చెప్పి వారు ఒకసారి ఫోన్ చేశారు. ఆ రోజు తప్పకుండా వద్దాం అనుకున్నాను. సరే, మనకు ఉండేటటువంటి కారణాల వల్ల రాలేకపోయినాము. ఆ రోజు వారి కోసం అని చెప్పని నేను ఒక చిన్న కవిత లాంటిది రాశాను. ఏమిటంటే అది ఆమె నాకు సుక్క అని. నేను రాగానే ముందుగా సార్ని అడిగింది ఏంటంటే, మేడం గారు రాలేదా అండి అని అడిగితే 2:30 దాకా ఇక్కడే ఉన్నారమ్మా, వెళ్ళారు అని చెప్పారు. ఇంటికి వెళ్ళారని చెప్పారు. అలా వారిద్దరిని గురించి ఒక 10 పంక్తుల్లో నేను రాసుకున్నాను. ఆ రోజు ఆమె నాకు సుక్క అని. పెళ్లినాడు రొమ్ము విరుచుకొని నేను ముందు నడుస్తుంటే, పెళ్లినాడు రొమ్ము విరుచుకు నేను ముందు నడుస్తుంటే, నా చిటికిన వేలు పట్టుకొని తల వంచుకొని నా వెనుకే ఆమె. ఆ మొదటి రోజు ఆ పెళ్లిలో చిటికిన వేలు పెట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. నా చిటికిన వేలు పట్టుకొని తల వెంచుకొని నా వెనుకే ఆమె. అదేం చిత్రమో, 2వ ఆవృత్తం పూర్తయ్యేసరికి ఆమె ముందు ఆ వెనుకే నేను. అంటే ఆ నడిచేటప్పుడు మనకు తెలియకుండానే అన్నమాట, ఆమె ముందు ఆ వెనుకే నేను. జీవితమంతా నేనే నడిచాననుకున్నా, కాదు ఆమె అడుగుజాడలే నా నడక నిశ్చింతకు, నా ఆనందాలకు, నా సుఖాలకు ఆమె హేతు అని నాకు అర్థమైంది. జీవితమంతా నేనే నడిచాననుకున్నా, కాదు ఆమె అడుగుజాడలే నా నడక నిశ్చింతకు, నా ఆనందాలకు, సుఖాలకు ఆమె హేతు అని నాకు అర్థమైంది. అందుకే 70 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ముందు నడుస్తుంటే ఆ వెనుక అడుగులు తడబడకుండా నడుస్తున్నా. 70 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ముందు నడుస్తుంటే ఆ వెనుక అడుగులు తడబడకుండా నడుస్తున్నా. నా అహం అణిగింది. ఇప్పటికి నాకు అర్థమైంది. ఏమని? నా జీవిత నౌకకు సుక్కాని ఆమె, నా జీవితానికి ఒక మార్గదర్శి ఆమె. నా అహం అణిగింది. నా తల్లి తరువాత ఆమె నా బిడ్డలకే కాదు నాకు అమ్మ అయిందని. నా తల్లి తరువాత ఆమె నా బిడ్డలకే కాదు నాకు అమ్మ అయిందని. ఈ చిన్నది ఆ రోజు వచ్చి నేను వారికి ఇది వారి పట్ల అట్లా కాదుగా ఇద్దరికి ఇది వారి సముఖాన్ని చదువుదామని అనుకున్నాను. రాసుకున్నానే కానీ చదవలేకపోయింది. కానీ ఈ రోజు ఏమిటంటే ఆ సందర్భం అనేటటువంటిది వచ్చింది. ఈ రోజు విశేషం ఏమిటంటే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి రోజు. అలాంటి ప్రశస్తమైనటువంటి రోజున వారిద్దరిని గురించినటువంటి ఈ చిన్న కవితని నేను సమర్పించడం అనేటటువంటిది నాకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పని నేను చెబుతున్నాను. ఇవి వసంత నవరాత్రులు. ఉగాది నుంచి కూడా శ్రీరామనవమి దాకా గుడి జరిగేవి వసంత నవరాత్రులు అని చెప్పని అంటారు. ఆ వసంత నవరాత్రులలో ఇలాంటి విశేషంగా ఇలాంటి సత్కారాలు అందించడం అనేటటువంటిది కూడా చాలా
ఆనందించదగినటువంటి విషయము. అందులో కూడా ఇప్పుడు సత్కారం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది కాదు, ఇక్కడికి రావటం. అందులో కూడా ఈ సువర్చల ఆంజనేయ స్వామి గుడిలో ఆ రోజు చేసే క్రోధినామ సంవత్సరానికి ముందు ఎక్కడో లైబ్రరీలో చేశారు. అంటే లైబ్రరీ అంటే కూడా తక్కువ కాదు, అది సరస్వతి దేవాలయం. అలా కాకుండా ఇక్కడ సీతారాముల సమక్షంలో, ఆంజనేయుల సమక్షంలో ఇలాంటి సత్కారాలు వారు చేయటం అనేటటువంటిది, మేము అందుకోవటం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉన్నది. వారికి మరొక్కసారి ధన్యవాదాలు. వివాహ షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు కూడా